సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జనార్దన్ పాల్గొని మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని ప్రభుత్వం సంకల్పించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంటి ముందు ఇంటి వెనుక చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని అన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున గ్రామాల్లోని ప్రజలు వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ సోమిరెడ్డి, ఏపీఎం గోపాల్, గ్రామ మహిళలు పాల్గొన్నారు. చిన్నకోడూరు మండలంలోని రామంచ గ్రామ పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 27వ తేదీ నాడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన కార్యక్రమం ప్రకారంగా ట్రిబుల్ ప్రోగ్రాంలో భాగంగా సమావేశాలను నిర్వహించడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ పైన దానివల్ల కలిగే అనర్థాల కూడా తెలియజెప్పడం జరిగింది. ప్లాస్టిక్ బదులుగా స్టీలు, మట్టి పాత్రలు వీటిని వాడుకుంటూ ఆ ప్లాస్టిక్ని తగ్గించవలసిందిగా చెప్పడం జరిగింది. ట్రిబుల్ అంటే రెడ్యూస్ అంటే ప్లాస్టిక్ని తగ్గించాలి, రీయూజ్ అంటే మరలా ఉపయోగించేలా ప్లాస్టిక్ని, తర్వాత రీసైక్లింగ్ యాక్టివిటీస్ అంటే దాన్ని రీసైకిల్ చేయడానికి మనకి ఏదైతే కంపోస్ట్ షెడ్ ఇట్లాంటివి ఉన్నాయి వాటిని కూడా ఉపయోగించుకోవడానికి మహిళా మనులందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. అలాగే ఇదే నూతనంగా నిర్మాణం చేపట్టబడిన గ్రామ సమైక్య సంఘం పక్కకు ఏదైతే ఉన్నదో అంటే గడ్డి, చెత్త ఇదంతా పెరిగింది, దాన్ని శ్రమదానం రూపంలో అందరం కలిసి శుభ్రం చేసుకోవడం జరిగింది. ఈరోజు భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.